గుడ్ మార్నింగ్ వెస్టీజ్. ఈరోజు మనము కిరుగుల్ బి విలేజ్లో ఉన్నాం. రైతు దత్తారెడ్డి సార్ దగ్గర మనం ఉండడం జరిగింది. సార్ మన వెస్టీజ్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ వాడడం జరిగింది. ఒకసారి సార్ మాటల ద్వారానే విందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. సార్ ఎట్లా ఉంది సార్, మరి మీరు వాడిన దానికి రిజల్ట్ ఎట్లా అనిపిస్తుంది? నేను ఫస్ట్ 2 సంవత్సరాల క్రితం ఒక ఎకరం వరికి వేసాను. ఓకే. నాకు చాలా బాగా నచ్చింది. అందువల్ల పోయిన సంవత్సరం 3 ఎకరాల మక్కకు వాడడం జరిగింది. ఓకే. ఆ 3 ఎకరాలలో కూడా మంచి దిగుబడి వచ్చింది. కాబట్టి ఈసారి నేను నా 14, 13 ఎకరాల మక్క వేసాను. ఓకే. మొత్తం 13 ఎకరాల మక్కకు 6.5 ఎకరాల మక్కకు దుక్కిలో మక్క వేసే టైంలో వాడడం జరిగింది. ఓకే. తర్వాత ఇంకా 7 ఎకరాల మక్కకు మనం ఫస్ట్ మొలిచిన 20 రోజుల తర్వాత ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున మన యూరియా బస్తాలో వాడుకోవడం జరిగింది. ఓకే. పంట కూడా చాలా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా మంచి దిగుబడి వస్తుందని ఆశించడం జరుగుతుంది. నాకు కూడా పంట చాలా మంచిగా ఏపుగా పెరిగి దిగుబడి సాధించవచ్చునని రైతులకు వాడుకోవడం వల్ల, దీన్ని వెస్టేజ్ కంపెనీ అగ్రి గ్రాన్యువల్స్ వాడుకోవడం వల్ల రైతులకు చాలా బాగా మేలు జరుగుతుంది. అలాగే మన నేల కూడా సారవంతంగా ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే పోయిన సంవత్సరం వేరే మందు ఈ వెస్టేజ్ అగ్రి గ్రాన్యువల్స్ వేయని చేన్లలో సోయా దిగుబడి ఎక్కువ రాలేదు. ఈ చేన్లో మాకు అంటే పోయిన సంవత్సరం 3 ఎకరాలు వేసిన చేన్లోనే ఇప్పుడు మనం ఉన్నాం. ఇందులో సోయా దిగుబడి కూడా మంచిగా వచ్చింది. అది గమనించి ఈ సంవత్సరం అన్ని మొక్కజొన్న చేన్లు ఏవేవైతే ఉన్నాయో అన్ని మొక్కజొన్న చేన్లలో వాడుకోవడం వల్ల దగ్గర విలేజ్లో యోగేష్ సార్, మళ్ళా శ్రావణ్ గారు, మళ్ళా తర్వాత రూపా మేడం గారు చెప్పడం జరిగింది. ఓకే. మనకు నేను ఫస్ట్ నమ్మిన తర్వాతనే తోటి రైతులకు, నాకు తెలిసిన మిత్రులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళతో కూడా వేయిస్తున్నా. వాళ్ళు కూడా ఈ సంవత్సరం నేను కొంతమందికి చెప్పిన వాళ్ళు కూడా ఇంకా కొంతమందికి చెప్తే మన భూమిని కాపాడుకోగలుగుతామని నా నమ్మకం. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. మీ యొక్క కమిట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు వాడుకోదలిసినటువంటి ప్రోడక్ట్స్ వెస్టేజ్ గ్రాన్యువల్ సార్. సార్ ఖర్చు విషయంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఖర్చు ఏమన్నా దానికంటే అధికం అవుతున్నదా లేకపోతే సమానంగా అవుతుందా ఖర్చు? ఖర్చు విషయంలో ఇంతకుముందు మేము యూరియా కొందరు ఎకరానికి 3, 4, 2 ఇట్లా వేస్తుండే. ఈ సంవత్సరం నేను తగ్గించుకున్నా. ఎందుకంటే అందులోని ఉన్న ఈ గ్రాన్యువల్స్ యూరియాలో ఏదో ఉంటుందో ఇందులో కూడా అదే ఉంటుంది. మనకు డిఏపి కూడా తక్కువనే వాడుకోవడం వల్ల దీంట్లో కూడా అన్ని రకాల గ్రాన్యువల్స్ ఉండి మొక్కకు పోషకాలు అందిస్తుంది. కాబట్టి మేము మందులు కూడా తక్కువనే వేశాను. ఓకే సార్, సూపర్ సార్, సూపర్. చాలా అద్భుతమైనటువంటి కమిట్మెంట్. చూస్తున్నాం కదా, ఇదంతా కూడా సార్ వల్ల మొక్కజొన్ననే. కేవలం ఇది వేసి మొక్కజొన్న 45 రోజులు దాటిపోయింది, 50 రోజులు రైట్. 50 రోజులలోనే ఇంత మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. చూస్తున్నాం కదా ఇదంతా కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క రైతు కూడా ఈ కమిట్మెంట్తో వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.